కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. దెబోరా ద ఓన్లీ ఫిమేల్ జడ్జ్ ఓవర్ ఇజ్రాయెలైట్. 25 సంవత్సరాల దేవుని సృష్టిలో మానవ ప్రపంచములో ఇశ్రాయేలీల మీద న్యాయాధిపతిగా నియమించబడిన ఒకే ఒక్క స్త్రీ పేరు దెబోరా. న్యాయాధిపతుల గ్రంథంలోకి ఒకసారి వెళ్దాం. 4వ అధ్యాయం 4-5 వచనాలు. ఆ కాలమున లప్పీదోతు అనేటువంటి ఒక వ్యక్తికి ఒక భార్య ఉన్నది. ఆవిడ పేరే దెబోరా. ఈమె ఒక ప్రవక్తి. ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా దేవుడు నియమించాడు. ఈమె ఎఫ్రాయిము తెగకు చెందినటువంటి స్త్రీ. ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్య ఉన్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె ఎద్దుకు వస్తూ ఉండేవారు. ఇశ్రాయేలీల మీద నియమింపబడిన ఒకే ఒక్క ఫిమేల్ జడ్జి ఎవరైనా ఉన్నారు అంటే ఆవిడ పేరే దెబోరా. మొదటి పాయింట్. అంటే ఇశ్రాయేలీల జనాంగములో మగవాళ్ళు లేరా? ఎందుకు దేవుడు మగవాళ్ళని విడిచిపెట్టి ఆడవాళ్ళని తీసుకున్నాడు? ఈ పురుషులు ఎంతసేపటికి అన్య దేవతలను ఆరాధించే విషయమై, లేదా డబ్బుల సంపాదన విషయమై, రకరకాల స్వార్థపూరితమైన ఆలోచనల విషయమై వారి మనసులను, వారి జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి సందర్భంలో దేవుడు ఒక స్త్రీని పిలిచి ఇశ్రాయేలీల పురుషులందరి చెంప మీద ఫళ్ళమని కొట్టినట్టుగా, నువ్వు కాకపోతే నీ భార్య అని అన్నట్టుగా స్త్రీని ఎందుకు తీసుకున్నాడు అంటే మగవాళ్ళకి బుద్ధొచ్చేలాగా చేయాలని. ఇక ఈ వాక్య భాగంలో నుంచి మనం చూడగలిగితే మరొకటి ఏంటంటే, ఇశ్రాయేలీలను వాస్తవానికి మరొక రాజు అంటే అరామ్న హరాయిము ప్రాంతమును పరిపాలించిన కూషన్ రిషాతాయిము అనేటువంటి రాజును ఓడించిన తర్వాత, ఒత్నియేలు చేతిలో ఈ రాజు ఓడిపోయిన తరువాత జరిగినటువంటి మరొక సందర్భం అనమాట. ఇశ్రాయేలీలు తప్పు చేస్తారు, పాపం చేస్తారు, అన్ని దేవతల దగ్గరికి వెళ్తారు, ఈ అన్ని దేవతలకు సాగిలపడతారు, వాళ్ళు తెలుసుకుంటారు, మళ్ళీ ఏడుస్తారు, మళ్ళీ నిట్టూర్పులు ఓడిస్తారు, మూలుగుతారు, దేవునికి మొరపెట్టుకుంటారు, దేవుడు మళ్ళీ క్షమించేస్తాడు. ఇదంతా జరుగుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ దెబోరా జీవితంలో మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇశ్రాయేలీలను ఎంతగానో హింసించినటువంటి సీసెరా అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. అతని యొక్క మరణమును ముందుగానే ప్రకటించేలాగా దేవుడు ఆ విషయాన్ని ఆమెకు బయలుపరిచాడు. సో ఇదొక ప్రాఫెసీగా ఉండినది. అందుకని ఆమె ఒక ప్రవక్తి, తర్వాత న్యాయాధిపతురాలుగా ఉన్నది. 2 different responsibilities were given to this woman. డెబ్రా అని అంటారు ఇంగ్లీష్లో, దెబోరా తెలుగులో. న్యాయాధిపతుల గ్రంథములోనే 5వ అధ్యాయము 7వ వచనము. ఇశ్రాయేలీల అధిపతులు లేకపోయిరి, దెబోరా అను నేను రాకమునుపు, ఇశ్రాయేలులో నేను తల్లిగా ఉండకమునుపు వారు లేకపోయిరి. ఎవరు లేరండి? అధిపతులు లేరు, న్యాయాధిపతులు లేరు, ప్రవక్తలు లేరు, యాజకులు కూడా లేరు, రక్షించేవారు కూడా లేరు, ఒక లీడర్ లేడు. మీ అందరికీ నేనున్నాను, ధైర్యంగా ఉండండి అని ఆ ధైర్యాన్ని ఇచ్చిన వాడు కూడా లేడు. కోడి తన పిల్లల్ని రెక్కల కింద దాచుకున్న చందముగా అన్నట్టుగా దేవుడు తన ప్రజలను, తనకు లోబడి ఉండే ప్రజలను, విధేయత చూపించే ప్రజలను ఎంతలా ఇష్టపడతాడో, ఎంతలా ప్రేమిస్తాడో, ఎంతలా క్షమిస్తాడో, ఎంతలా భరిస్తాడో, సహిస్తాడో, ఎంతలా వారిని ఆశీర్వదిస్తాడో చెప్పడానికి ఒకే ఒక్క మాటతో, నేను ఒక తల్లిగా నియమింపబడ్డాను అంటే, ఒక తల్లి పిల్లల్ని తండ్రి కంటే ఎక్కువ ప్రేమతో చూస్తుంది జనరల్గా. ఇది ప్రతి తల్లికి అప్లై చేయవలసినది, చేయబడగలిగినది కాదు. కానీ కొన్ని కుటుంబాలలో తండ్రి బాగా చూసుకుంటాడు పిల్లల్ని. ఎక్కువ కుటుంబాల్లో ఇన్ జనరల్ స్త్రీకి ఎక్కువగా ప్రేమ ఉంటుంది, అభిమానము స్త్రీలకు ఎక్కువ ఉంటుంది. అమ్మాయినా, నాన్నైనా, తమ్ముడైనా, చెల్లైనా ప్రేమపూర్వకంగా ఉంటారు. అందుకనే శాంతికి చిహ్నముగా న్యాయ దేవతనే ఎన్నుకుంటారు, కానీ న్యాయ దేవుడు ఉండడు. అంటే శాంతికి, సమాధానమునకు ఒక గుర్తుగా, ఒక చిహ్నముగా ఒకప్పుడు స్త్రీలు ఉండేవాళ్ళు. ఇప్పుడు స్త్రీలు మరి
వారి భర్తలను చంపుతూ రకరకాల హత్యలు చేస్తూ వారికి ఆపాదించబడినటువంటి ఆ గుర్తును, ఆ చిహ్నంను, ఆ మంచి పేరును వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. అంటే వారి నిజమైనటువంటి స్వభావము, లక్షణాలు అవి కావు. నౌ దే ఆర్ చేంజింగ్. ఇట్ మీన్స్ దే ఆర్ యాక్సెప్టింగ్ దట్ మోడిఫికేషన్ ఇన్ దేర్ పర్సనల్ లైఫ్. సో సచ్ ఎ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ విచ్ షుడ్ నాట్ హ్యాపెన్ ఎట్ ఆల్. దెబోరా ఒక నమ్మకమైన దైవ జనురాలుగా పనిచేసింది, న్యాయాధిపతిగా పనిచేసింది. సీసెరా మరణమును గురించి ఆమె ముందుగానే తెలుసుకుని దేవుని ద్వారా ఆమె తెలియచేయబడి ముందుగానే చెప్పింది. తర్వాత సీసెరా అత్యంత దారుణమైన చావు చచ్చిపోతాడు. కణతలలో నుండి ఒక పెద్ద మేకుని ఇలాగ సుత్తితో కొట్టి దింపేస్తే ఆ గుడారంలోనే రెస్ట్ తీసుకుంటున్న ఆ వ్యక్తిని, ఆ రాజుని దేవుడు అతను అలా చంపబడాలి అని నిర్ణయించాడు. నా ప్రజలను ఇంతలా హింసిస్తావా అనే కోపంతో ఆ దేవుడే చేయించిన మర్డర్. దేవుడు న్యాయమునకు అధిపతి, గుర్తుపెట్టుకో. ఆయన అన్యాయస్తుడు కానే కాడు. దేవుడు స్వార్థపరుడు కానే కాడు. దేవుడు ఒకవేళ స్వార్థపరుడైతే క్రైస్తవ దేశాల మీద మాత్రమే వర్షాన్ని కురిపించాలి, అక్కడ మాత్రమే ఆక్సిజన్ లాగా చేయాలి, మిగతా చోట్ల ఉండకుండా చేయాలి. కానీ అలా కాదు. దేవుడు ప్రేమిస్తాడు. దేవుడు న్యాయమునకు అధిపతి. అందరి న్యాయాధిపతులకు పైన ఉన్న ఒక న్యాయాధిపతి, ఒక సేనాధిపతి, ఒక ప్రేమామయుడు, ఒక దయామయుడు, ఆయనే దేవుడు. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీవు నిస్వార్థమైనటువంటి దేవుడు అని నిరూపించుకోవడానికి స్త్రీలను కూడా నీ సేవలో వాడుకున్నటువంటి సందర్భం ఈ రోజున మేము మాట్లాడుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఉన్నది ప్రభువా. నీవు కరుణ చూపే దేవుడవని, జాలి చూపించే దేవుడవని, నీవు స్వార్థపూరితముగా ఆలోచించే దేవుడవు కావు అని, అందరినీ సరి సమానముగా ఆశీర్వదించేటువంటి దేవుడవని మాకు ఈ వాక్యం ద్వారా అర్థమై ఉన్నది ప్రభువా. నీ కొరకు పనిచేయాలనుకుంటున్న ఎంతోమంది విశ్వాసులు నీకు పరిచారకులుగాను, సేవకులుగాను, సంఘ కాపరులుగాను, బోధకులుగాను ఉండాలని, నీ వాక్యాన్ని బోధించేవారుగా ఉండాలని ఆశపడుతున్నారు ప్రభా. వారందరినీ జ్ఞాపకం చేసిన వారికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.